నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయనగానే అటు పాలక ఎన్డీఏ, ఇటు విపక్ష ఇండీ కూటమి పెద్దగా ఏం లేవులేండి. అందులో వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకించి డీలిమిటేషన్ బిల్ కోసం సపోర్ట్ చేయడం కోసం ముందుకొచ్చిన డిఎంకే, శరద్ పవార్ పార్టీల వెనక ఉన్న వ్యూహాలేంటి, అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు స్వాగతిస్తున్నారు, చాలా అంశాలు. దీంతోపాటు ఎఫ్సిఆర్ఏ ఉంది, ఇంకా ఇతరత్ర కీలక బిల్లులు కూడా ఇందులో రాబోతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి రెండు వైపులా కూడా, బోత్ ట్రెజరీ బెంచెస్ అండ్ అపోజిషన్ బెంచెస్. రాహుల్ గాంధీ గారు కూడా విదేశాల నుంచి తన పర్యటనని త్వరగా ముగించేసుకుని వచ్చారు. ఆయన కూడా చాలా లాస్ట్ టైం సెషన్స్లో చేసినట్టే నరవణి లాంటి ఇష్యూస్ అలాంటివి కొత్తగా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నారు. ఓవరాల్గా ఎలా జరగబోతున్నాయి ఈ మాన్సూన్ సెషన్స్, వర్షాకాల సమావేశాల్లో ఎవరు ఈ ప్రశ్నల జడివానలో తడిసిపోతారు, వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే వాతావరణ్ గారు. సో డీలిమిటేషన్ బిల్ మళ్ళీ తెర మీదకి వచ్చేసింది. సరే, ఉమెన్ రిజర్వేషన్స్ అమెండ్మెంట్ అది. సో ఓవరాల్గా చూస్తే ఇవాళ ఎందుకు శరద్ పవార్ కానీ స్టాలిన్ కానీ వాళ్ళ మనసు మార్చుకున్నట్టు కనిపిస్తుంది సార్? దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, స్టాలిన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. ఓకే, ఆయనకి పొలిటికల్ స్టేక్ ఏం లేదు. ఇప్పుడు పొలిటికల్ స్టేక్ అంతా తమిళనాడులో ఉన్నది విజయ్కి, ఆయనకేమో ఎంపీలు లేరు. ఓకే, అదొక ప్రాబ్లం ఆయనకు. సో స్టాలిన్కి ఏంటంటే ఇప్పుడు సీట్లు పెంచుకుంటే డీలిమిటేషన్లో కొంతమంది ఎక్స్ట్రా ఏఐడిఎంకే నుంచి కొంతమందిని తీసుకొచ్చి, లేకుంటే ఇంకెక్కడైనా మిగతా కావాలంటే ఈవెన్ విజయ్ వాళ్ళ పార్టీలో టికెట్ దొరకని మంది కొంతమంది 2029 ఎలక్షన్లో ఆయన వైపు వచ్చేస్తారు, ఆయన సీట్లు ఇవ్వచ్చు, లేకుంటే ఆయన పార్టీలో కూడా. ఇది మొన్న జరిగింది, మీకు గుర్తుండొచ్చు వాజవన్ గారు. రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్ ఇచ్చారు మొన్న 5-6 రోజుల క్రితం. దాంట్లో ఆయన ఏమన్నారంటే డీలిమిటేషన్ చాలా మంచిది, మనకు సీట్లు ఎక్కువ వస్తాయి, ఒక పని చేద్దాం, ఈవెన్ మన అసెంబ్లీ ఎలక్షన్ కూడా లోక్సభ ఎలక్షన్తో చేపిద్దాం మనం అని చెప్పి 29లో వచ్చారు. ఎందుకంటే కేసీఆర్ గారు 6 నెలల ముందు చేపించారు ఎలక్షన్. ఆయనకు భయం ఉండే లోక్సభ వచ్చేస్తే మోదీ గారు ఓట్లు అన్నీ పోతాయి, దాంట్లో వెళ్ళిపోతుందని. ఇప్పుడు అట్లంటే లాస్ట్ 6 months ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సి వస్తుంది, అది బహుశా జరుగుతుంది. కానీ ఎందుకు ఇది ఇంత హ్యాపీ ఎందుకు ఉన్నారు వీళ్ళందరంటే, వీళ్ళ పార్టీలో చాలామంది లేకుంటే రెబెల్ క్యాండిడేట్స్గా పోటీ చేస్తారు, మాకు సీట్ రాలేదు అది ఇది అని చెప్పి. ఇప్పుడు అది రెబెల్ క్యాండిడేట్ కాకుండా మీకు ఉన్న సీట్లు డబుల్ అయిపోతాయి, 50% పెరుగుతాయి. ఆ 50% సీట్లు వీళ్ళు వేయచ్చు. అఫ్కోర్స్ అంటే మహిళలు వస్తారు ఇప్పుడు, ఎందుకంటే రిజర్వేషన్ బిల్ పాస్ అయింది కదా, అది అమెండ్మెంట్ చెప్తే. ఇది లింక్ ఉంది కదా, మోదీ గారు లింక్ పెట్టారు దీనికి, మనందరికీ తెలిసిందే. లింక్ ఏంటి, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్తో సహా డీలిమిటేషన్ పాస్ చేద్దాం. వీళ్ళేమంటున్నారు, కాదు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ పాస్ అయింది కదా, అమెండ్మెంట్ పెడదాం, కానీ 543 సీట్లకే 1/3 ఇస్తాం, మిగతా దానికి ఇవ్వం. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుంది, ఓవైసీ గారు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మెయింటైన్ చేసుకొస్తున్నారు. రేపు సడన్గా అది ఉమెన్స్ రిజర్వ్ సీట్ అయిపోయింది అనుకోండి మహిళల కోసం, ఓవైసీ ఏం చేస్తారు? ఆయనకి ఎక్కడికి వెళ్తాడు? ఆయన పక్కన ఏదైనా సీట్ చూసుకోవాల్సి వస్తుంది. పాసిబిలిటీ ఉందా సార్? ఇట్స్ ర్యాండమ్ కదా, ర్యాండమ్లో వస్తుంది. ఓకే, టెక్నికల్ ఎట్లా ఉండాలంటే మహిళలు ఎక్కువ ఉన్న సీట్లలో వాళ్ళు ఉండాలి, కానీ మహిళల పర్సెంటేజ్ చాలా తక్కువ, తెలంగాణలో ఇంకా తక్కువ. నేను చూసాను నల్గొండలో ఎక్కడో సూర్యాపేటలో ఎక్కడో చాలా తక్కువ ఉంది మన మహిళలు కంపేర్ టు మెన్ టు ఉమెన్ రేషియో. కానీ అది కాదు, ర్యాండమ్గా ఉంటుంది, అది ఇట్లా సైక్లికల్ ప్రొసీజర్ తిరుగుతూనే ఉంటుంది. 2 సంవత్సరాల 2 టర్మ్స్కి ఒకసారి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రాబ్లం. అక్కడ సుప్రియ సూలేకి ఇంకా ప్రాబ్లం ఉంది. అక్కడ ఏమైందంటే అజిత్ పవార్ పోయిన తర్వాత వాళ్ళ వైఫ్ ఈవెన్ దో ఉప ముఖ్యమంత్రి ఉన్నా కానీ సునేత్ర పవార్, ఆమె పార్టీని కంట్రోల్ చేయలేకపోతుంది. అది మనందరికి తెలిసింది, దాని కారణాలు ఎప్పుడు అంతే ఉంటుంది. మేల్ మెంబర్ పోతే కంట్రోల్ ఫీమేల్ మెంబర్ దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. ఓకే, అది వాళ్ళు వెళ్ళిపోతారు, అటువైపు వెళ్ళి పార్టీలో రామచంద్రన్ గారు పోయినప్పుడు చూసాం అది. ఓకే, వాళ్ళ సత్యమణి అప్పుడు ట్రై చేశారు. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత అక్కడ కూడా డ్రామా చూసాం మనం, జరగలేదు. వాళ్ళ వారసత్వం కరెక్ట్ ఎవరికి రావాలి వాళ్ళకే వెళ్ళింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తే కూడా 2/3 మెజారిటీకి రారు. ఎవరు? శరద్ పవార్ గ్రూప్, వీళ్ళు బీజేపీ ఆ లెవెల్కి రారు. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్లో కొంచెం మార్పు జరిగింది కదా, వాళ్ళు రావచ్చు, ఓటేయచ్చు. అప్పుడు కూడా కొంచెం తక్కువ పడుతుంది. అదే వాళ్ళు విడిపోయి వేరే ఇంకో నార్త్ ఈస్ట్ పార్టీతో పెట్టుకున్నారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తే, లేకుంటే అబ్సెంటేషన్ అయితే ఏమైనా కావచ్చు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న అన్ని రీజనల్ పార్టీస్ చూసుకుంటే వాసుదేవన్ గారు, పెద్ద పార్టీ అన్నిటికంటే ఉన్నది ముందు వెస్ట్ బెంగాల్. ఇప్పుడు అక్కడ స్ప్లిట్ అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ అందరు ఇటువైపు వచ్చేసారు ఒకవైపు. నెక్స్ట్ స్టాలిన్ అండ్ సమాజ్వాదీ పార్టీ.
స్టాలిన్ ఏమో నేను సపోర్ట్ చేస్తా అంటారు. ఇప్పుడు మిగిలింది సమాజ్వాదీ పార్టీ, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అపోజ్ చేస్తారు. కాంగ్రెస్కి ఎట్లనే 100 సీట్లు ఉండేవి. సో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలుపుకుంటే 140 అట్లా వస్తుంది. కానీ 543లో మీకు రావాలంటే అటు 300 and something రావాలి. అది కానీ రాదనుకోండి, కానీ 62 ట్రై చేస్తారు. అబ్సెంటేషన్ జరగవచ్చు. లాస్ట్ మినిట్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కనిపించకుండా పోతారు, లేకపోతే పార్లమెంట్లోనే అబ్సెంటేషన్ కొట్టేస్తారు. కానీ మోదీ గవర్నమెంట్కి అది ప్రయారిటీ కాదని ఈ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఐటమ్స్లో చూపిస్తే అర్థమవుతుంది. దాంట్లో లేదు. కానీ లాస్ట్ టైం కూడా అదే జరిగింది, సడన్గా తీసుకొచ్చారు బిల్లు. ఈసారి కూడా అట్లనే ఏమైనా జరగవచ్చని ఒక సస్పిషన్ ఉంది వీళ్ళకి. దానికోసం ఖర్గే గారు నిన్న స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, మీటింగ్ పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి అని చెప్పేసి. మీ ముఖ్యమంత్రి అంటున్నారా బాగుందని ఆయన తెలంగాణలో, ఆయన సీట్లు పెరుగుతుందిగా, మాకు మంది 17 నుంచి 29 అయిపోతే మాకు మంచిదిగా, ఇంకా 12 సీట్లు వస్తాయి, చాలామంది ఇక్కడ ఎంపీలు కావాలని కూర్చున్నారు మా దగ్గర, వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి. అసెంబ్లీ కూడా పెరుగుతుంది, అసెంబ్లీ ఈవెన్ 100-200 దాకా వెళ్ళొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏంటి, మంచిదే కదా, అట్లీస్ట్ 180 అయినా వస్తుంది. అప్పుడు ఎక్స్ట్రా సీట్లు మళ్ళీ చాలామంది ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చు. ఇది అన్ని పార్టీలకి ఇదే రిలీఫ్ అనమాట. సో ఇప్పుడు ఈ జరగదు దాంట్లో ఇదొక మెయిన్ బిల్ రావచ్చు. కానీ ఆల్రెడీ ఉన్న బిల్స్లో కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి. ఒకటి యూజీసీ, ఏఐసిటి అండ్ అఫ్ కోర్స్ టీచర్స్ టెస్టింగ్ ఏజెన్సీని తీసి ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నారు. దట్ ఈస్ ఒక సూపర్ రెగ్యులేటర్ని తీసుకొస్తున్నారు. మనం ఇది ఎప్పుడు చూసాం, మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ సెటప్ చేసినప్పుడు చూసాం. ఇండియన్ మెడికల్ అది ఉండే ముందు అది పనిచేయలేదు కరెక్ట్గా, చాలా కరప్ట్ ఉండే, హాస్పిటల్ అప్రూవల్స్లో డబ్బులు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. అది తీసేసి ఇప్పుడు ఎన్ఎంసీ చేశారు కదా అది. సో అది దాసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టారు. ఇప్పుడు దానికి సూపర్వైజరీ ఒక ఓవరాల్ రెగ్యులేటరీ ఇంక్లూడింగ్ నర్సింగ్ అన్ని దాంట్లో కింద వచ్చేస్తుంది అనమాట. వచ్చింది కూడా దీన్ని కూడా చేయడానికి ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఏఐసిటి కూడా వాళ్ళ జాబ్లో ఫెయిల్ అయ్యారు. ఓవర్ ద టైమ్ యూజీసీ రోల్ కూడా పోయింది చాలా మటుకు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నారు బయట నుంచి. ముందు ఓన్లీ స్టేట్ స్పాన్సర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఇండియన్ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇప్పుడు బయట నుంచి ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఫారిన్ యూనివర్సిటీస్ వస్తున్నారు. మన దగ్గరే 15 కాలేజెస్ రాబోతున్నారు, 15 యూనివర్సిటీస్ రాబోతున్నారు తెలంగాణలో. మొన్న న్యూస్ రిపోర్ట్ ఉండే దాని గురించి. దానికి ఉన్న చట్టాలు ఏంటి, మీ దగ్గర నడుస్తున్న చట్టాలు నడవు. ఇది ప్రాబ్లం ఏంటంటే, మనం ఎప్పుడు చెప్తాం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే, జేఎన్టీయూ కానీ ఉస్మానియా కానీ మన దగ్గర ఉన్న కాలేజెస్ చెప్తున్నాను, సిటీ బేస్డ్ ఉన్న కాలేజెస్ ప్రాబ్లం, వాళ్ళు సబ్జెక్ట్ సిలబస్ ఎప్పుడు అప్గ్రేడ్ చేయరు. అది అప్గ్రేడ్ చేయకపోతే మీరు మళ్ళీ 16-17 సెంచరీలు ఉంటారు, ఇక్కడేమో 21st సెంచరీ నడుస్తుంది. ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, స్టూడెంట్స్కి వచ్చిన ఎడ్యుకేషన్ ఇక్కడ. ఈ గ్యాప్ అమీర్పేట్ ఫిలప్ చేస్తారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇదే ప్రాబ్లం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి. ఈ మార్పులు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా కానీ దీన్ని వ్యతిరేకిస్తున్న ఆల్రెడీ స్టేట్మెంట్ స్టార్ట్ అయింది కేరళ నుంచి. నేను కేరళలో అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇద్దరు ఉంటారు. ఒకరు జూనియర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఒకరు సీనియర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఒకరు స్కూల్ లెవెల్, ఒకరు కాలేజ్ లెవెల్. ఎందుకంటే ఒకటి ముస్లిం లీగ్కి ఇవ్వాలి కంపల్సరీ, వాళ్ళకి ఇవ్వకపోతే అంతే సంగతి. వాళ్ళు ఎప్పుడు అంగీకరించరు. వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళ చరిత్ర వాళ్ళు రాసుకుంటారు సార్. ఎడ్యుకేషన్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది అంతే ఎప్పుడు. మనం ఏం చేయలేమన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. సపోర్ట్ చేయాల్సిందే. కాంగ్రెస్ దగ్గర అంత మెజారిటీ, దీనికి 2/3 అక్కర్లేదు, నార్మల్లో పాస్ అయిపోతుంది. ఇంకోటేమో చిన్న 2-3 బిల్స్ ఎంఎస్ఎంఈ టైమ్లీ పేమెంట్ చేయడం అంతా. కానీ ఇంకొక బిల్ దూరం రావచ్చు లోపలికి, అది ఎఫ్సిఆర్ఐ బిల్. ఇది అన్నిటికంటే కీలకమైంది. ఈ ఎఫ్సిఆర్ఐ బిల్ మనకు అందరికీ తెలిసిందే. దీనికన్నా ముందున్న సెషన్ తీసుకొచ్చి విత్డ్రా చేశారు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి. కేరళ నుంచి అన్నిటికంటే పెద్ద గొడవ, మిగతా స్టేట్స్లో ఎక్కువ గొడవ ఏం లేదు, కేరళలో బ్యాకింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అది చేస్తాం, మేము ఇది చేస్తాం, అది ఎలక్షన్లో ఎట్లయినా అక్కడ బీజేపీకి ఓటు రావు. కానీ వాళ్ళకి 3 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవెన్ వితౌట్ ద బ్యాకింగ్ ఆఫ్ క్రిస్టియన్ కావాలి, ఓపెన్గా బిషప్స్ వాళ్ళు ఓపెన్గా చెప్పారు బీజేపీ వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పేసి. కానీ ప్రాబ్లం ఏంటి, మన అందరికి తెలుసు ఎఫ్సిఆర్ఐ రూల్స్ వ్యతిరేకత ఎందుకు. మనకు తెలుసు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18,000 ఎన్జిఓలు బంద్ చేసి పడేశారు, డీఫంక్ట్, పనిచేయట్లేదు. కానీ డబ్బులు వస్తుంటుంది. ఏం చేస్తున్నారంటే ఏం లేదు, ఎవరు లేరు, ప్రెసిడెంట్ లేరు, సెక్రటరీ లేరు, ట్రస్ట్ లేదు, ఏం లేదు. కానీ 10,000, 20,000, 30,000 డాలర్లు వస్తుంటాయి. వాజన్ గారు మొన్న ఒక ఫ్రాడ్ జరిగింది, డెబిట్ కార్డ్ ఫ్రాడ్. మనకు తెలుసు కొంతమంది బయట నుంచి డెబిట్ కార్డు తెచ్చుకొని, అంటే మన డెబిట్ కార్డ్సే కానీ అప్లై చేసి తెచ్చుకొని ఇక్కడ చాలామంది పాస్టర్లకు పంచిపెట్టారు. వాళ్ళకి నెలకి డబ్బులు వస్తూనే ఉంటాయి దాంట్లో డెబిట్ కార్డులో, వాడు విత్డ్రా చేసుకుని ఉంటాడు. ఇది ఎఫ్సిఆర్ఐ రూల్స్ అవాయిడ్ చేయడానికి చేసిన పని. ఎఫ్సిఆర్ఐ రూల్స్ వస్తే ఒక అకౌంట్కి వెళ్ళాలి, ఆ అకౌంట్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది కాకుండా డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు వీళ్ళు. అది కాకుండా ఇప్పుడు నిన్ననో ఇవాళ ఒక డీటెయిల్స్ వచ్చింది,
పేపర్లో దట్ మ్యూల్ అకౌంట్స్ అంటే వీళ్ళు విలేజెస్కి వెళ్ళి పేదోళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సంతకం తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చి వీళ్ళ దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది, వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఇది ఇంకో స్ట్రాటజీ. తెలంగాణలో ఒకే బ్యాంకుకి చెందిన 8 మంది సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు. దెన్ సో ఇది ఒక గేమ్ అనమాట. సో ఎఫ్సిఆర్ఐ రూల్స్లో ఇప్పుడు గవర్నమెంట్ దీనికన్నా ముందు కూడా బహుశా మనం మాట్లాడాం దీని గురించి, చాలా స్ట్రిక్ట్ చేస్తారు. దానికి వీళ్ళకి ఇంత కోపం. ఒకటి హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలీజియన్ గురించి తీసుకొస్తున్నారు, రిలీజియన్ గురించి మీరు డబ్బులు తీసుకుంటారు, మీకు ఒక $1,00,000 వచ్చినాయి బయట నుంచి, $1,00,000 ఇచ్చి మీరు ఖర్చు పెట్టేశారు. కానీ మీరు చర్చికి 50,000 కట్టి మిగతా 50,000 మీ పర్సనల్ దానికి వాడుకున్నారు. మర్సిడీస్ కార్ కొనుక్కున్నారు, ఓకే, ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఎవరికరా అంటే బిషప్కి అంటాడు. చర్చికి పేరు మీద ఉందా? కాదు, బిషప్ పేరు మీద ఉంటుంది, లేకుంటే పర్సనల్ పేరు మీద ఉంటుంది. డబ్బులు తీసుకొచ్చింది చర్చ్ కట్టడానికి కదా, మీరు అదందు కట్టారు. ఓకే, అది ఉంటే కూడా చర్చ్ దీంట్లో ఉండాలి, చర్చ్ అధీనంలో ఉండాలి, అది వాళ్ళ పేరు మీద ఉండాలి. ఇదొకటి. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫ్రాడ్ అన్నమాట. ఇది జరుగుతుంది. తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ పోతుందో తెలియదు. ఒకటి ఆడిట్. నెక్స్ట్ వీళ్ళేం చెప్పారంటే మీరు ఎక్కడ చేస్తున్నారో దాన్ని స్పెసిఫై చేయండి. జాగ్రఫీ, మీరు తెలంగాణలో చేస్తే తెలంగాణ పెట్టండి, మీరు ఇంకా చోట్ల పెడితే అక్కడ పేరు పెట్టండి. ఆడిట్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇక్కడే ఫారిన్ అమెరికాలో కూడా మన రెజల్యూషన్ పాస్ చేశారు, యూఎస్ కాంగ్రెస్లో ఎక్కడో ఎవరో చెప్పారు నాకు. చేస్తారు ఎందుకు? దీనికన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి డబ్బులు వచ్చినాయి. ఓకే, వీళ్ళందరే కదా రూట్ చేస్తున్న వాళ్ళు, ఈ సోరోస్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఓకే గ్రేట్, మీకు ఫోర్డ్ ఫౌండేషన్ $1,00,000 ఇచ్చారు, మీరు పని చేయండి, ఫోర్డ్ ఫౌండేషన్కి ఎవరు ఇచ్చారు $1,00,000 మాకు తెలియాలి. రైట్, వాళ్ళ ద్వారా వచ్చినాయి, బట్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు మాకు తెలియాలి. అది ఇస్తేనే మేము ఇది అప్రూవ్ చేస్తాం. ఇది గొడవ. ఎందుకంటే అప్పుడు తెలిసిపోతుంది రియల్ కలర్. వాళ్ళ వెనుక నిలబడి చాలామంది ఇట్లా కన్వర్షన్ గ్యాంగ్ ఉన్నారు.